కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎస్ రాఘవేంద్రారెడ్డి కోసిగి మండలం సజ్జలగుడ్డం దేవరబెట్ట జంపాపురం గ్రామాల్లో సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి టీడీపీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో చాలా చోట్ల త్రాగునీటి సమస్య ఉండటంతో టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. తాను గెలిస్తే సజ్జలగుడ్డం సమీపంలో మార్లబండ ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్లు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. అలాగే దేవరబెట్ట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మల్లికార్జునారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, అనంతసేనారెడ్డి, బసప్ప, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామం ఎక్కడుందో తెలియదంట ఆయనకి. ఒక ఆయన చెప్పాడు ఇందాక, దేవరబెట్ట గ్రామం ఎక్కడుందని అడుగుతున్నాడట. అది మన ఎమ్మెల్యే గారి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ దయ ఉంచి రేపు రాబోయే ఎలక్షన్లో మీ ఆశీర్వాదం నా మీద ఉంటుందని చెప్పి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యుడిగా నేను సేవ చేయడానికే ముందుకొచ్చానని తెలియజేసుకుంటున్నాను. మీరు రేపు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలా. ఎందుకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు